అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అరటి రైతు నాగలింగం విషయంలో మేము శవ రాజకీయాలు చేయాలనుకుంటే మీ కార్యాలయం వరకు వచ్చేవారమని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తాము ఎన్నో పోరాటాలు చేసి చివరకు కాళ్లు పట్టుకునే వరకు వచ్చామన్నారు. కానీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. దాని ఫలితంగానే నాగలింగం ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తాము వారిని పరామర్శించేందుకు వెళ్తే శవ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రైతులకు మేలు జరుగుతుందంటే ఏ రాజకీయాలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర మొత్తం రైతుల కష్టాలు కడగండ్లే కనిపిస్తాయన్నారు. ఆయన పాలనలో నిరంతరం రైతులు ఏడుస్తూనే ఉంటారన్నారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న నాయకులు ఇప్పటివరకు నాగలింగం కుటుంబాన్ని ఆదుకుంటామన్న ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. చివరకు ఆయన అంత్యక్రియల్లో కూడా ఏ ఒక్క నేత కూడా పాల్గొనలేదని శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే నాగలింగం కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం మానవత్వం లేకుండా అక్కడ చనిపోయింది ఒక మనిషి, ఒక రైతు, ఒక కుటుంబీకుడు, అతని మీద వాళ్ళ అమ్మ, పిల్లలు, భార్య అంతా ఆధారపడి ఉన్న ఒక కుటుంబం ఛిద్రమైపోతుందనే ఆలోచన కూడా లేకుండా రైతు ఆత్మహత్య చేసుకుంటే రాజకీయంగా మాకెక్కడ ఒత్తిడో లేక ఇబ్బంది వస్తుంది అని 6-7 గంటలకే పోస్ట్ మార్టం చేసి, ఇదొక వింత, ఇది పోస్ట్ మార్టం చేయండి అని కాళ్ళు వేళ్ళ పట్టుకుని బంగపోతూ ఉంటారు ఆ ఏరియాలో. 6 గంటలకి 7 గంటల మధ్యలోనే చేసేసి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి, బహుశా కూటమి నాయకులు ఖండిస్తారు, మీకు రావాల్సిన బెనిఫిట్లు రావు అని, మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు ఇయ్యమని వాళ్ళని బెదిరించినట్లు కూడా అక్కడ వాళ్ళ బంధువులు చెప్పారు. అసలు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఏమైనా సెన్సిటివిటీ ఉందా లేదని నేను చెప్తా ఉన్నా. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా శవరాజకీయం చేస్తూ ఉన్నారని మాట్లాడాడు. నాకు తెలిసిన వార్త ఏంటంటే అసలు ఆ శవాన్ని రాజకీయానికి వాడుకుందామనుకున్నది మీ యొక్క కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వం యొక్క ఉత్తర్వులతోనే, వాళ్ళ యొక్క ఆజ్ఞతోనే, వాళ్ళ యొక్క బెదిరింపుతోనే సహజమైన పోస్ట్ మార్టం పద్ధతులకు వ్యతిరేకంగా పోస్ట్ మార్టం చేసి రైతు చావు పట్ల ఉన్న గౌరవం కొద్దీ బాధతో, కడుపులో ఉన్న బాధతో ఇది రాజకీయాలకు తావు కాదు, ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకోవాలని చివరికి మన్నేసేంత వరకు అక్కడ ఉండి వచ్చాం. ఒక్కరైనా వచ్చారా? ఇన్ని మాటలు మాట్లాడిన మీరు శవంతో పాటుగా ఎక్కడైనా ఒక్కరు వచ్చారా? ఏమైనా మాట్లాడి చదువు చెప్పించాం. ఏమది అక్కడ ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళ బాధ్యత అది, దానికి ఏం నేను పెద్ద విషయం పట్టుకోవడంలే. శవాల మీద రాజకీయం మేము చేసేవాళ్ళం కాదు. మేము ముఖ్యంగా అనంతపురం రైతు శవం పైన రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. మౌవ కొల్లు వ్యాధి వస్తే మోనోక్రోటోపాస్ ఇచ్చిన చరిత్ర మీది. ఇదే జిల్లాలో మా రాజకీయం రైతుల్ని రాజులుగా మార్చే రాజకీయం. మీ యొక్క ఆర్థిక రాజకీయ విధానం ఏంటో మీకు తెలుసా? వ్యవసాయం పట్ల మీకు నమ్మకం లేదు. వ్యవసాయం అంటే సరిపోదు మీ దగ్గర, ఊరికే చెప్పుకునే కంటే, ఆ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడం కోసం, లేదంటే బురదలో దిగి ఫోటోలు తీసుకోవడం కోసం తప్ప మీదేం లేదు. మీ రాజకీయ విధానం ఏంటంటే రైతులు శవాలుగా మారడానికి ఆలోచింపజేసే రాజకీయం. ఎంత దుర్మార్గం! కాళ్ళు ఒకటి పట్టుకోలేదు మేము, మీ కాళ్ళు ఒక్కటే పట్టుకోలే. ఈ ప్రభుత్వానికి కనీసమైన చీమ కుట్టినట్లయినా ఈ కళ్ళు తెరిస్తే మిగతా రైతులు వచ్చే పంట బాగుపడుతుందే ఆశతో వచ్చారు. మీ దగ్గర నుంచి నాకు అది కనపడలే. రాజకీయంగా మీరేం చేస్తున్నారు? ఆఖరికి రైతు కోసం రాజకీయం చేయాల్సి వస్తే రైతు కోసం రాజకీయం చేస్తాం. కనీసం ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్షా సమావేశం అన్న పెట్టాడా? రాజకీయం చేయాలనుకుంటే మీ ఆఫీసుల దగ్గరికి వచ్చిండేవాడిని. ఇన్సూరెన్స్ రాలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ప్రీమియం ఇన్సూరెన్స్కి ప్రభుత్వమే కట్టేది. మీ నాయకత్వంలో ఇన్సూరెన్స్ అన్న మాట లేని సంగతికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు మాతో పోటీ పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయమా? మాకేం రాజకీయమా? మీరేం చేస్తున్నారు? నాకేం అర్థం కావడంలే. అర్జెంటుగా ఏమన్నా
తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి పార్టీలన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమైనా మారిపోయినాయా? నాకు తెలియదే. మేము రాజకీయాలు ప్రజల కోసం చేస్తూ ఉన్నాం, మా రాజకీయాలు రైతుల కోసం చేస్తూ ఉన్నాం, మా రాజకీయాలు ప్రజల జీవితం మరింత బాగుండేందుకోసం చేస్తూ ఉన్నాం, ధైర్యం కోసం చేస్తూ ఉన్నాం. దాదాపు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీ నాయకత్వంలో వాటికి వాకిలు తీసే వాళ్ళు కూడా లేరు. రైతు భరోసా కింద మేము 53.58 లక్షల మందికి 34,285 కోట్ల రూపాయలు పంపించాం. అసలు ఉచిత పంటల బీమా కింద మేము మళ్ళీ 54 లక్షల పైగా ఉన్న వాళ్ళకి 7,805 కోట్లు చెల్లింపులు వచ్చే విధంగా మేము పనిచేశాం. మొత్తం లెక్కలో 5 ఏళ్ల కాలంలో దాదాపు కరోనా సమయంతో కలుపుకొని 1,84,567 కోట్లు వ్యవసాయం కోసం జగన్ హయాంలో వెచ్చించామన్న సంగతి గుర్తెచ్చుకోమని కోరుతా ఉన్నా. అది రైతు కోసం పనిచేయడం అంటే, అది రైతు కోసం రాజకీయం చేయడం అంటే. ధరల స్థిరీకరణకు 3,000 కోట్లు 5,000 కోట్లు పెడతామని చెప్పారు. 3 పైసలు పెట్టలేదు, 1 రూపాయి పెట్టలేదు మీరు. అదే ధరల స్థిరీకరణ కింద అనంతపురం జిల్లాలో ఒక 500 కోట్లు ఖర్చు పెట్టింటే మా నాగలింగం చనిపోయి ఉండేవాడా? అసలుకి మీ నాయకత్వంలో ఎవరైనా బాగున్నారా? ఏ రైతు బాగున్నారో చెప్తారా మీరు? రేటు తగ్గింది అడిగితే కేసులు పెడతారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వణుకుతారు మీరు. మీ దగ్గర వ్యవసాయం గురించి మీరు మాట్లాడరు. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఆ భూములు ఎట్లా అమ్ముకుందాం, మీ భూములు ఎట్లుకుందాం, వాన్ ఎట్లు తెస్తాం, వీడెట్లు తెస్తాం, అంటే ఎట్లా భయపడిస్తాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడితే ఏ విధంగా బెదిరిస్తాం. ఈ తప్ప మీరు వ్యవసాయం గురించి మీరు ప్రణాళిక లేదు. కందులేయండి 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 అంటే రాష్ట్ర మా ఏరియా అంతా కందులు వేసినారు. ఇప్పుడేమో కందికి రేట్ లేదు రేట్ లేదు రేట్ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని నిలదీయాలి? ఎవరిని చొక్కా పట్టుకొని నిలదీయాలి? రైతాంగం. మీ దగ్గర రైతు గురించిన ఆలోచన లేదు. అదే కర్మ, అదే దుర్మార్గం. ఆలోచన లేదు మీ దగ్గర. ఎందుకంటే వ్యవసాయం దండగనుకునే బ్యాచ్ మీరు. చంద్రబాబు చరిత్ర మొత్తం రైతుల కష్టాలు కడగల్లే ఉంటాయి. ఆయన పరిపాలనలో ఉన్నా అంటే రైతు నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. ఆఖరికి రైతు వ్యవసాయం దండగానే రైతు వ్యతిరేక మా నాయకులు మీరు. ఆ విషయం మీరు గమనించాలా. కూటమి ప్రభుత్వ పాలనకు వచ్చిన తర్వాత జూన్ నుంచి ఇప్పటి వరకు రమారమి 250 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలులో 68 మంది, అనంతపురంలో 46 మంది, వైఎస్ఆర్ కడపలో 37 మంది, శ్రీకాకుళంలో 27 మంది, అక్కడక్కడ మిగతా. కానీ ఇంకో దుర్మార్గం ఏంటంటే ఇంతవరకు ఒక్కరికి కూడా 1 పైసా పరిహారం రాలేదు. నిన్న నాగలింగం కేసులో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 25 లక్షలు ఇవ్వాలని. అధికారులు, కలెక్టర్ మాట్లాడలే, వ్యవసాయ శాఖ మాట్లాడలే, మీ కాంపెన్సేషన్ ఇద్దరు ఓటికి రాలే, లేక వచ్చిపోయిన ప్రజాప్రతినిధులు మాట్లాడలే, లేక అక్కడే శ్రీకాకుళం విజయవాడ నుంచి రైతు రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తామని చెప్పి గట్టి గరిచే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలే. అసలుకి రైతుల గురించే నేను ఉన్నాను, రైతుల కోసం మీకోసం పెట్టినా అని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట్లాడలే. అట్లాగే నేను అసలుకి ప్రశ్నించడానికే పుట్టినా అని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా, మీ యొక్క ఆలోచన మీ పార్టీ వాళ్ళకు పంచద్దండి. నేను అధికార పక్షాన్ని కోరుతా, కొద్దిగా రైతు పట్ల ప్రేమ కలిగి ఉండండి, రైతు పట్ల గౌరవం కలిగి ఉండండి, రైతు మరణాల పట్ల బాధతో కూడిన ప్రేమ కలిగి ఉండండి. వాళ్ళ కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలో మీకు అర్థం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకోమని నేను కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లా రైతు గురించి మాట్లాడుతూ ఎన్నెన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందా? హబ్గా మారుస్తాను దీన్ని, వెజిటబుల్స్కి అట్లాగే ఫ్రూట్స్కి, అంటే హార్టికల్చర్ హబ్గా మారుస్తారని ప్రకటనలు ఇచ్చి 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 ఆ ప్రకటనలే సిగ్గుపడతా ఉన్నాయి. ఇంకో పెద్ద ప్రకటన చేశారు. మా వాడు చెప్తాడు, మేము ఎయిర్ కార్గో పెట్టి లిఫ్ట్ చేస్తాం ఇక్కడి నుంచి అని. అదేమో కానీ మీ ఎయిర్ కార్గో ఏమో కానీ మా అమాయక రైతు ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయినాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. దానికి ఎల్లకాలం మోసం చేయొద్దండి. మీరు మోసం చేసే ఆలోచనతోనే మీరు ఉండొద్దండి.
అందువలన ఎవరికి కూడా లాభం లేదు. మీరు ఎంతసేపు వచ్చినా సరే మోసం, రైతులకి ఒక విధమైన అన్యాయం చేసే ప్రక్రియ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క మొత్తం పరివారం చెప్తా ఉన్నాయా, రైతు అమాయకుడు, గట్టిగా అరవడానికి కూడా శక్తి లేనివాడు, లేకుంటే అయ్యో అనుకునేవాడు. మా ప్రభుత్వం మేమందరం రైతుకు ఆసరా ఉండే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళం. రైతుకు ఆసరాగా ఉండి రైతు జీవితాన్ని బాగుండాలని కోరుకునే వాళ్ళం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుయాయులుగా కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు రైతుని మోసం చేయడం ఎట్లా, రైతుని మభ్యపుచ్చడం ఎట్లా, చివరికి రైతుల భూములు లాక్కోవడం ఎట్లా అని ఆలోచించే వాళ్ళుగా మీరన్న సంగతి గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నాను.